어쩐데 응가고 이런 거에 내 아비처럼 be my home time My night song 몽본다이 소생계로 냠동다이 안 되겠어 남기네 Hi guys, so you are watching Gamer City and welcome to my channel. So మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేసాను. సో గైస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నా చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం అనమాట. ఎప్పుడైనా మిస్టరీస్ కానీ సో ఏమైనా మనుషులకి తెలియని విషయాలు సూపర్ న్యాచురల్ సో దయ్యాలు భూతాలు సో మాస్టర్స్ డీమన్స్ డెవిల్స్ సో ఇవంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సో క్రిప్టిడ్స్ అంటారు వీళ్ళని. సో ఈ క్రిప్టిడ్స్లో జెర్సీ డెవిల్ ఒకటి. సో ఈ జెర్సీ డెవిల్ గురించే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆరిజిన్స్, అసలు ఈ జెర్సీ డెవిల్ ఏంటి, అసలు ఈ జెర్సీ డెవిల్ ఆరిజిన్స్ అన్ని డీటెయిల్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లైక్ దాని బర్త్ ప్లేస్, అసలు జెర్సీ డెవిల్ ఏంటి, సో A to Z అన్ని డీటెయిల్స్ మనం క్లియర్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో చివరిదాకైతే చూడండి గైస్. సో మిస్ అవ్వద్దు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ జెర్సీ డెవిల్కి సంబంధించిన ఈ వీడియో. సో అసలు జెర్సీ డెవిల్ నిజమా అబద్ధమా, సో చాలా మిస్టరీస్ ఉన్నాయి గైస్. దాంట్లో కొన్ని బిగ్ ఫుట్ కానీ లేక్ నోస్ మాన్స్టర్ కానీ ఇంకా ఇప్పుడు మాట్లాడుకుంటున్న జెర్సీ డెవిల్ కానీ సో ఇలాంటివి చాలా మిస్టరీస్ ఉన్నాయి. సో ఈ క్రిప్టిడ్స్ అన్నీ ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం ఎంతవరకు ఎవరైతే చెప్పలేకున్నారో సో చాలామంది నిజమనే నమ్ముతారు దాంట్లో. సో ఈ జెర్సీ డెవిల్ కూడా అంతే. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. అసలు జెర్సీ డెవిల్ ఏంటి, అసలు ఆరిజిన్ స్టోరీ ఏంటి, అన్ని డీటెయిల్స్. డేనియల్ లీడ్స్ సో ఇతను లీడ్స్ ఒక ఫ్యామిలీ ఉందన్నమాట. లైక్ పైన్ బ్యారన్, సో ఒక అడవి, పెద్ద అడవి. ఎంత పెద్ద అడవి అంటే కొన్ని లక్షల ఎకరాలు ఉన్న అడవి. అమెరికాలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హ్యూజ్ ఫారెస్ట్ ఇన్ అమెరికా, యుఎస్ఏలో అతిపెద్ద అడవులలో అదొకటి. సో అంత పెద్ద అడవిని ఆ రీజన్ అంతా కలిపి పైన్ బ్యారన్స్ అని పిలుస్తారు. సో అది న్యూ జెర్సీలో అయితే ఉందన్నమాట. స్టేట్, వన్ ఆఫ్ ది స్టేట్, యుఎస్ఏలో స్టేట్స్ అంటారు. సో కొన్ని స్టేట్స్ అన్నిటినీ కలిపి యుఎస్ఏ అంటారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి. సో అమెరికానే. సో ఇక్కడ న్యూ జెర్సీ పెనిన్సిల్వేనియా. సో ఈ రెండు స్టేట్స్ పక్కనే దగ్గరనే ఉండేది. సో ఇప్పుడు న్యూ జెర్సీ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లోనే అతి పెద్ద అడవి పైన్ బ్యారన్స్. సో కొన్ని లక్షల ఎకరాలు ఉంది అడవి, అది కొన్ని లక్షల ఎకరాలు. సో అంత పెద్ద అడవి, దాంట్లో చాలా రకాల జంతువులు, ఇంకా మనకి జంతువులు, చెట్లు, ఇంకా హర్బ్స్ అంటారు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. సో మనిషికి అంతు చిక్కని చాలా విషయాల పైన్ బ్యారన్స్లు అయితే ఉన్నాయి. అది అడవి ఎంత చూడడానికి చాలామందికి ఎంత ఇంట్రెస్ట్ అయితే వస్తుందో సో దాని గురించి తెలుసుకోవాలి, దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలని. సో కానీ అంతే ప్రమాదమైంది అది. ఎందుకంటే కనీసం 10-15 అడుగులకు ఒక స్వాంప్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటారు, మనం ఊబి అంటారు తెలుగులో. సో ఊబి. సో 10-15 అడుగులకు ఒక స్వాంప్ అయితే ఉంటుంది. సో అంటే నువ్వు చూసుకోకుండా అడుగు పెట్టినావా చక్కగా వెళ్ళిపోతావు. దాని ఏమంటారు, అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోతావు. ఇంకా పైకి వచ్చేది ఉండదు ఇంకా. సో కనీసం నువ్వు అరిచిన కేకలు పెట్టిన బుడగలు వస్తాయి తప్ప పైకి ఏంటివి ఎవరికి వినపడవు, ఏంటివి నీ సౌండ్ ఏంటివి బయటికి రావు. అడుగు పెట్టినావా సర్రం లోపలికి వెళ్ళిపోతావు అంతే. సో అంత భయంకరమైనది పైన్ బ్యారన్స్ ఫారెస్ట్ అని ఈ రీజన్ అనేది. సో దీన్ని అమెరికా కూడా ప్రకటించింది. సో లైక్ అంటే ఇది మనం కాపాడుకోవాలి ఈ అడవిని అని చెప్పేసి అమెరికా కూడా ప్రకటించింది. సో ఇప్పుడు మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే అసలు ఆరిజిన్. సో జెర్సీ డెవిల్ ఆరిజిన్స్ గురించి మాట్లాడుకుందాం. సో జెర్సీ డెవిల్ ఆరిజిన్స్, డేనియల్ లీడ్స్. సో ఇతను యాన్సిస్టర్, ఈ లీడ్స్ ఫ్యామిలీ యాన్సిస్టర్. సో అతను ప్యాట్రియాచ్ కూడా, సో ఫ్యామిలీ హెడ్ అనుకోవచ్చు. సో ఈ డేనియల్ లీడ్స్ సో ఇంగ్లాండ్ నుంచి సో న్యూ జెర్సీకి వలస వచ్చారన్నమాట, ఇమిగ్రేట్ అయ్యాడు. సో ఎప్పుడంటే మనకు తెలిసింది బ్రిటిష్ వాళ్ళు కాలనైజ్ అయితే చేశారు. మన ప్రపంచం మొత్తం వాళ్ళు కాలనైజ్ చేస్తారు, ఏ దేశాన్ని వదిలిపెట్టల, ప్రతి దేశాన్ని కాలనైజ్ చేశారు. సో ఆఖరికి అమెరికాను కూడా కాలనైజ్ చేశారు. సో అమెరికాలో న్యూ జెర్సీని కాలనైజ్ చేశారు. ఆ టైంలో ఇతను ఇంగ్లాండ్ నుంచి న్యూ జెర్సీకి అయితే ఇమిగ్రేట్ అయ్యాడన్నమాట. సో ఇమిగ్రేట్ అయ్యాడు.
సో ఇక్కడ కోయకర్ అంటే ఇది ఒక కమ్యూనిటీ. సో అతను ఫస్ట్ ఇక్కడకు న్యూ జెర్సీకి ఇమిగ్రేట్ అయిన తర్వాత కోయికర్గా ఈ కమ్యూనిటీలో ఒక సభ్యుడిగా ఉండేవాడు, కోయికర్ కమ్యూనిటీ. సో ఇతను బ్రతుకున్న కాలం వచ్చి 1651 నుంచి 1720 ఈ సంవత్సరంలో బ్రతుకున్నాడు. ఇతను 1677లో అమెరికాకి ఇమిగ్రేట్ అయినాడు అనమాట. సో ఇతను ఇమిగ్రేట్ అయిన తర్వాత ఏం చేశాడంటే, ఇతనిది ఒకటే సోర్స్ అనమాట, లైక్ బ్రతకడానికి అంటే అతని జీవితాన్ని కొనసాగించడానికి తనకు ఒకటే సోర్స్. అదేంటంటే ఆల్మనాక్స్. అంటే ఇప్పుడు మనం డైలీ న్యూస్ పేపర్ మనకి ఎలా వస్తుంది, దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, లైక్ పాలిటిక్స్ కానీ జరిగే పాలిటిక్స్ కానీ లేకపోతే ఏమైనా ఇన్సిడెంట్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ ఏమైనా కానీ న్యూస్ పేపర్లో మనం రోజు చదువుతూనే ఉంటాం. కానీ ఈ ఆల్మనాక్స్ అనేటివి ఏమంటే ఇయర్లీ వన్స్ అనమాట, లైక్ యాన్యువల్లీ ఒకసారి మొత్తము అన్ని డీటెయిల్స్ లైక్ ఆస్ట్రాలజీ దగ్గర నుంచి మొత్తం అంటే వెదర్ రిపోర్ట్స్, ఆ సంవత్సరం అంతా వెదర్ ఎలా ఉంటుంది, ఆ సంవత్సరం అంతా ఈ రాసులు ఎలా ఉంటాయి, ఆస్ట్రాలజీ. సో ఇట్లా అన్ని డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట, ఒక బుక్ లాగా అనమాట. లైక్ బుక్ లాగా ఆల్మనిక్ అనేది యాన్యువల్లీ ఒకసారి రిలీజ్ చేస్తారనమాట. సో ఇతని పని ఇదే, సో ఇతని వర్క్ ఇదే, ఆల్మనిక్స్ అనేటివి రాసి యాన్యువల్కి ఒకసారి రిలీజ్ చేస్తూ ఉంటాడు. సో ఇతను క్వాకర్ కదా. సో తర్వాత ఏమవుతుందంటే, సో ఇతను ఆస్ట్రాలజీ అంటే ఈ క్వాకర్స్ ఎట్లా అంటే వాళ్ళు ఎక్కువ దేనంటే ఎంపసైజ్ చేసేది ఏంటంటే, సో ఎవరైతే ఉంటారో ఈ సభ్యులు క్వాకర్లో ఈ కమ్యూనిటీలో వీళ్ళు ఏమనుకుంటారు అంటే, ఎవరైనా కానీ దేవుణ్ణి డైరెక్ట్ పూజించవచ్చు, దేవుణ్ణి డైరెక్ట్ ఆరాధించవచ్చు. సో వీళ్ళకి ఎవరు అవసరం లేదు, లైక్ అంటే క్లర్గీ ఓర్ ఫార్మల్ సాక్రిమెంట్స్. సో అంటే ఎవరైనా కానీ ఇప్పుడు మన గుళ్ళకి వెళ్ళాలంటే పూజారులు వీళ్ళు అంటారు కదా, సో చర్చికి వెళ్ళామంటే ఫాదరు, ప్రీస్ట్లు, బిషప్ ఇట్లా వీళ్ళంతా ఉంటారు కదా. సో వాళ్ళు దేవుళ్ళతో మేము మాట్లాడతాం, దేవుళ్ళకి మేము సమాచారం అందజేస్తాం, దేవుళ్ళు చెప్పింది మీకు చెప్తామని చెప్తా అంటారు. సో ఇట్లా వీళ్ళందరూ అవసరం లేదు మాకు, డైరెక్ట్ మేము ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ మేము దేవునితో చెప్పుకుంటాం, ఏదైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ మేము దేవునితో మాట్లాడుకుంటాం, మేము దేవుని పూజిస్తాం, మాకు మధ్యలో ఎవరు అవసరం లేదు అనే టైప్ అనమాట వీళ్ళు. అందులో ఈ సూపర్ న్యాచురల్ కానీ ఇలాంటివి ఎక్కువ నమ్మరు క్వాకర్స్. వీళ్ళు అయితే ఎక్కువ ఈక్వాలిటీని, పీస్ని, సింప్లిసిటీని ఎక్కువగా నమ్ముతారు వీళ్ళు క్వాకర్స్. సో ఎక్కువ సూపర్ న్యాచురల్ ఇట్లాంటివి ఎక్కువ నమ్మరు. సో ఈ క్వాకర్స్ ఈ కమ్యూనిటీ ఏం చేశారంటే, తన ఆల్మానిక్ అనేది యాన్యువల్గా రిలీజ్ చేస్తారు కదా, దాంట్లో ఆస్ట్రాలజీ కానీ ఇంకా సో మిస్టికల్ కాన్సెప్ట్స్ ఏవో సూపర్ న్యాచురల్కి సంబంధించిన కాన్సెప్ట్స్ గురించి అతను డీటెయిల్స్ అయితే ఆల్మనిక్లో రాస్తూ ఉంటాడు. సో అవి ఈ క్వాకర్స్కి నచ్చగా అతన్ని బ్లేమ్ చేయడం మొదలుపెట్టినారన్నమాట, లైక్ అతన్ని తిట్టడము బ్లేమ్ చేయడం మొదలుపెట్టినారు. సో ఏమని బ్లేమ్ చేయడం మొదలుపెట్టినారంటే, నువ్వు డెవిల్స్ని వర్షిప్ చేస్తావు, సో అందుకే నువ్వు ఇలాంటి విషయాల గురించి నువ్వు రాస్తున్నావు ఆల్మనిక్లో, నువ్వు పబ్లిష్ చేసే ఆల్మనిక్లో. సో అని చెప్పేసి అతన్ని అక్యూజ్ చేయడం మొదలుపెట్టినారు సో ఈ క్వాకర్స్. సో దాంతో అతనికి ఫ్రస్ట్రేషన్ వచ్చి, డానియల్ లీడ్స్ ఉంటారు కదా, అతనికి నచ్చగా ఫ్రస్ట్రేషన్ వచ్చి ఏం చేశాడంటే, సో అతను మారాడు అన్నమాట, అతను కంప్లీట్గా మారిపోయాడు. అతను ముందు క్వాకర్స్లో కమ్యూనిటీలో పార్ట్గా ఉండే అతను సో మారిపోయి క్రిస్టియానిటీలోని మెయిన్ బ్రాంచ్ అయిన ఏంజలికనిజం అనే ఒక మెయిన్ బ్రాంచ్, అదొక కూడా రిలీజియన్ కమ్యూనిటీ. సో క్వాకర్స్ లాగా సేమ్ అంటే అది క్రిస్టియానిటీలో మెయిన్ బ్రాంచ్ అది. సో దాంట్లో కన్వర్ట్ అయిపోయినాడు అనమాట. సో దాంట్లో కన్వర్ట్ అయిపోయి క్వాకర్స్ని తిట్టడం మొదలుపెట్టినాడు. సో ఇంకా తర్వాత ప్రతి ఇయర్కి ఒకసారి రిలీజ్ చేస్తారు కదా ఆల్మనిక్స్. సో ఆల్మనిక్స్లో ప్రతిసారి ఇంకా క్వాకర్స్ కమ్యూనిటీ అనేది ఉంటుంది, ఆ కమ్యూనిటీని తిట్టడం మొదలుపెట్టినాడు. సో లైక్ అంటే వీళ్ళు చెత్త వీళ్ళు చెత్త, వీళ్ళు ఇది అదని చెప్పేసి తిట్టడం మొదలుపెట్టినాడు వాళ్ళ గురించి. సో 17th సెంచరీలో అయితే ఈ క్వాకర్ కమ్యూనిటీ అనేది 17th సెంచరీలో అయితే స్థాపించినారు, అది కాలనైజ్ చేసిన టైంలో ఈ బ్రిటిష్ వాళ్ళు. ఈ ఏంజలికనిజం అనేది ఈ క్రిస్టియానిటీలో మెయిన్ బ్రాంచ్. ఇది ఎప్పుడంటే కమ్యూనిటీ ఏర్పడిందంటే 16th సెంచరీలో మేజర్ బ్రాంచ్ అనేది ఏర్పాటు చేశారు. సో డానియల్ లీడ్స్కి కొంతమంది కొడుకులు అయితే ఉన్నారు, వాళ్ళలో టైటన్ లీడ్ అని ఒకడు ఉన్నాడు అన్నమాట. సో టైటన్ లీడ్ అతనికి రైవల్స్ కూడా ఉన్నారన్నమాట, బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే రైవల్ కూడా ఉన్నాడు. సో టైటన్ లీడ్ అని చెప్పాను కదా,
అది గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో ఎక్కువ ఈ జెర్సీ డెవిల్కి సంబంధించిన ఇప్పుడు నేను ఆరిజిన్స్ అయితే చెప్తున్నాను కదా మీకు, అసలు ఆరిజిన్స్ ఇవన్నీ డీటెయిల్స్ అన్ని షేర్ చేసుకుంటున్నాను. సో ఈ జెర్సీ డెవిల్ ఆరిజిన్స్లో మెయిన్ రోలు ఈ టైటన్ లీడ్ అంటే మెయిన్ ఈ టైటన్ లీడు నుంచి ఈ పుకార్లు అనేది ఎక్కువ లైక్ ఈ జెర్సీ డెవిల్ దీనికి సంబంధించిన టాక్ అంటే లైక్ గాసిప్స్ కానీ దీనికి సంబంధించిన టాక్స్ కానీ సో ఎక్కువ స్ప్రెడ్ అయ్యేది, ఎక్కువ మందికి దీనికి సంబంధించి టాక్స్ అనేది రావడం కూడా మెయిన్ రీజన్ అదే. సో లైక్ ఈ టైటన్ లీడ్ నుంచి మెయిన్ అంతా ఎవరైతే ఉన్నారో ఈ టైటన్ లీడ్ కొడుకు ఎవరైతే ఉన్నారో డానియల్ లీడ్ కొడుకు ఇతని నుంచి రావడం అనేది జరిగిందన్నమాట. సో ఇతను వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఈ ఆల్మానిక్ ప్రొఫెషన్ అనేది తీసుకున్నాడు. సో ఈ ఫ్యామిలీ బిజినెస్ కింద తీసుకొని ఇతను కూడా ఆల్మానిక్స్ ప్రతి ఇయర్ పబ్లిష్ చేయడం మొదలుపెట్టినాడు. కానీ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఎవరైతే క్వాకర్ ఇతను ఎవరైతే ఉన్నాడో టైటన్ లీడ్ని టార్గెట్ చేసుకొని October 17th, 1733 అతను కూడా ఓన్గా ఒక ఆల్మానిక్ అయితే రిలీజ్ చేస్తాడు. దాంట్లో అక్యూషియస్ రిలీజ్ చేస్తాడు అన్నమాట. ఏమనంటే సో నేను ప్రెడిక్ట్ చేస్తాను, నేను కూడా ఆస్ట్రాలజీ తెలుసు నాకు కూడా. సో నేను కూడా టైటన్ లీడ్ డెత్ ప్రెడిక్ట్ చేస్తాను అని చెప్పేసి ఈ టైంలో చచ్చిపోతాడు అని చెప్పేసి అతను పబ్లిష్ చేశాడు. అతని ఆల్మానిక్లో పబ్లిష్ చేసిన తర్వాత అది ఈ టైటాను దానికి రెస్పాండ్ అయినాడు అన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక అతను కూడా ఆల్మానిక్ రిలీజ్ చేశాడు అన్నమాట. ఈ బెంజమిన్ ఫ్రాంక్లిన్ రిలీజ్ చేసిన తర్వాత ఇయర్ అతను కూడా రెస్పాండ్ అవుతా అతను ఒక ఆల్మానిక్లో అతను కూడా రిలీజ్ చేశాడు. ఏమని రిలీజ్ చేశాడంటే నేను ఇంకా బ్రతికే ఉన్నాను. సో అతను అబద్ధం చెప్తున్నాడు, అతనికి ఆస్ట్రాలజీ ఏం తెలియదు. సో అతను అబద్ధం చెప్తున్నాడు, అతను ఒక ఎర్రి పువ్వు అని చెప్పేసి ఫూల్ అని చెప్పేసి తిడతా 1734లో అతను కూడా ఒక ఆల్మానిక్ అనేది రిలీజ్ చేశాడు. సో పబ్లిష్ చేశాడు. దానికి మళ్ళీ ఫ్రాంక్లిన్ మళ్ళీ తిరిగి రెస్పాండ్ అయినాడు అన్నమాట. అతను ఇంకొక నెక్స్ట్ అంటే 1735లో అనుకుంటా. సో అతను మళ్ళీ రెస్పాండ్ అయ్యాడు తిరిగి అతనికి ఇంకొక ఆల్మానిక్లో. లైక్ అంటే ఇప్పుడు మనం చాట్ చేసుకుని ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఫేస్బుక్లో ఒక కామెంట్కి ఏ విధంగా అందరు రిప్లై ఇస్తారో అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి ఫేస్బుక్ అట్లాంటివి అడ్వాన్స్డ్ అప్పట్లో లేవు కాబట్టి సో వాళ్ళకి ఓన్గా ఉన్న పబ్లిషర్స్ ఓన్ పబ్లిషర్స్ కాబట్టి వాళ్ళే పబ్లిషర్స్ కాబట్టి సో వాళ్ళకు ఆల్మానిక్స్ అనేటివి ఉండేవి. సో వాటిలో వాళ్ళు ఏమైనా చెప్పాలనుకునేవి కానీ అలాంటివి చెప్పేవాళ్ళు. లైక్ ఇప్పుడు ఏ విధంగా వీళ్ళ ఆర్గ్యూ చేసుకుంటున్నారు, సో ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటున్నారో అలా. సో ఇప్పుడు టైటన్ అనేవి ఆల్మానిక్లో అయితే చెప్పాడన్నమాట, నేను ఇంకా బ్రతుకోవన్నారా నువ్వు ఎదవా అని చెప్పేసి తిడతా అతను ఆల్మానిక్ రిలీజ్ చేశాడు. ఇంకా ఫ్రాంక్లిన్ ఊరుకుంటాడా, సో అతను మళ్ళీ రిలీజ్ చేస్తాడు ఇంకొక ఆల్మానిక్ రెస్పాండ్ అవుతా. సో టైటాన్ ఇంకా ఎలా బ్రతుకుంటాడు నాకు తెలిసి అతని గోస్ట్ అయ్యిండొచ్చు ఆల్మానిక్ రిలీజ్ చేసిండేది. టైటాన్ నా ఆస్ట్రాలజీ ప్రకారం టైటాన్ చచ్చిపోయి ఉండాలి అని చెప్పేసి రెస్పాండ్ అయినాడు అన్నమాట. సో ఈ విధంగా సో లీడ్స్ ఫ్యామిలీ అనేది ఉంది కదా. సో అప్పట్లో ఎక్కువ మూఢనమ్మకాలని తొందరగా నమ్మేవాళ్ళు జనాలు. సో అమెరికన్స్ అయినప్పటికీ సో వాళ్ళలో అప్పట్లో ఓల్డ్ జనరేషను సో ఈజీగా ఈ సూపర్ న్యాచురల్కి సంబంధించిన విషయాలు చాలా తొందరగా నమ్మేవాళ్ళు. సో వీళ్ళ మధ్య జరిగిన కన్వర్సేషను సో జస్ట్ ఒక సర్కాజం అయినా కూడా వీళ్ళ మధ్య జరిగిన కన్వర్సేషన్ జస్ట్ సర్కాజం అయినా కూడా ఈ టైటానుకి ఈ బెంజమిన్ ఫ్రాంక్లిన్కి మధ్య జరిగిన కన్వర్సేషన్. సో ప్రజలు ఏమనుకున్నారంటే అవును నిజమా టైటాను చనిపోయినాడా, అతని ప్లేస్లో గోస్ట్ మాట్లాడుతుండేది అవునా అని అనుకున్నారు జనాలు. నిజంగా అనుకున్నారు, ఆ విధంగా అనుకున్నారు జనాలు. అది చూసి అది చదివిన తర్వాత అది తెలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ సో ఆ విధంగా ఉంటుంది. సో అప్పట్లో ఎందుకంటే పెద్దగా చదువుకునే వాళ్ళు కూడా తక్కువ అప్పట్లో ఆ టైంలో. సో కాబట్టి ఈజీగా నమ్ముతారు. అందులో న్యూస్ పేపర్లో వచ్చిందంటే లైక్ అంటే ఇలాంటివి ఆల్మానిక్స్ అంటే చాలా ఇంపార్టెంట్ బుక్ అనుకోవచ్చు మనం. చాలా ఇంపార్టెంట్, ఇయర్లీ రిలీజ్ చేస్తారు ఖచ్చితంగా, ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. ఎందుకంటే ఆ ఇయర్ అంతా వెదర్ ఎలా ఉంటుంది. సో ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆల్మానిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, చాలా ఇంపార్టెంట్ అది ఆ టైం. సో కాబట్టి ఆ కన్వర్సేషన్ అది కొంతమంది చాలా తక్కువ మంది దాన్ని సర్కాజంగా తీసుకున్నారు, చాలా ఎక్కువ మంది నమ్మారు దాన్ని.
అవునా నిజమా, టైటాన్ లీడ్ నిజంగానే చచ్చిపోయినాడా, దయ్యమా అతని ప్లేస్లో మాట్లాడుతుండేది అని. సో అప్పటి నుంచి చాలామంది క్వాకర్లు కూడా వాళ్ళ మీద అక్యూజేషన్స్ చేయడం మొదలుపెట్టారు. చెప్పాను కదా. సో డానియల్ లీడ్స్ కమ్యూనిటీ అనేది మారిపోయినాడు. సో అతని క్వాకర్కి సంబంధించిన రిలీజన్ వదిలేసి సో ఏంజలికనిజంకి రిలీజన్ తీసుకున్నాడు. సో క్వాకర్స్కి నచ్చలేదు. అందులో క్వాకర్స్ మీద అతను తిట్టడము, క్వాకర్స్ని సో అతను ఆల్మనిక్స్లో తిట్టడం ఇలా చేయడం వల్ల క్వాకర్స్కి ఇంకా మండి సో అతని మీద వాళ్ళ ఫ్యామిలీ మీద రూమర్స్ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టినారు. అంటే వీళ్ళు డెవిల్స్ని వర్షిప్ చేస్తున్నారు, ఈ ఫ్యామిలీ వీళ్ళు కల్టిలిస్టులు, వీళ్ళు మాంత్రికులు, విచ్చులు. సో ఇట్లా చెప్పి వీళ్ళ మీద రూమర్స్ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టినారు. ప్రజలు ఈజీగా నమ్మినారన్నమాట. సో ఇట్లా అవునా, అందుకనే వీళ్ళకి ఆస్ట్రాలజీ ఇట్లాంటివన్నీ తెలుసు, అందుకనే వీళ్ళు వెదర్ని ప్రెడిక్ట్ చేస్తున్నారు, ఇది అదని చెప్పేసి నమ్మారు ప్రజలు. అప్పట్లో చాలా రూమర్స్ని చాలా ఈజీగా నమ్మేశారు. సో రూమర్స్ని చాలా ఈజీగా నమ్ముతారు ఆ టైంలో ప్రజలు, ఎందుకంటే వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ లేదు, అందులో మూఢనమ్మకాలు అంటే ఈజీగా నమ్మేస్తారు. సో ఇంకా అస్సలైన మెయిన్ స్టోరీకి వెళ్తే ఇప్పుడు మనకి ఇది హిస్టరీ అనమాట. ఇప్పటివరకు నేను చెప్పింది ఇది హిస్టరీ. సో ఇప్పుడు తర్వాత మైథాలజీ ఉంది. సో లైక్ అంటే మిత్, మైథాలజీ అంటే జెర్సీ డెవిల్కి సంబంధించిన మిత్ అయితే ఉందన్నమాట. హిస్టరీ ఈ లీడ్స్ ఫ్యామిలీ నుంచి ఈ మిత్ అనేది వచ్చినా కూడా హిస్టరీ అనేది ఇది ఇంతవరకు జరిగింది ఒక విధంగా ఉంటే, సో మైథాలజీ ఈ జెర్సీ డెవిల్ ఆరిజిన్ ఇంకో విధంగా ఉంటుంది. సో మదర్ లీడ్స్ అంటే లీడ్స్ ఫ్యామిలీలో జాపెట్ అన్నమాట. జాపెట్ ఇతను డానియల్ లీడ్స్కి ఇంకొక కొడుకు, టైటాన్ లీడ్ లాగా. సో జాపెట్ లీడు డెబోరా లీడ్ని పెళ్లి చేసుకున్నాడు. లీడ్స్ ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నేమ్ అనేది అమ్మాయికి కూడా వస్తుంది, పెళ్లి చేసుకున్న భార్యకు కూడా వస్తుంది. సో కాబట్టి జాపెట్ లీడ్ని పెళ్లి చేసుకుంది కాబట్టి డెబోరాకు కూడా లీడ్స్ అని ఫ్యామిలీ నేమ్ అటాచ్ చేశారు. సో డెబోరా లీడ్స్. సో ఆమెనే మదర్ లీడ్స్ అని కూడా పిలుస్తారు జెర్సీలో. సో ఈ మదర్ లీడ్స్ పాయింట్స్ అనేది ఒకటి ఉందన్నమాట. లీడ్ ఫ్యామిలీ అనేది ఏ ఏరియాలో అయితే బ్రతికిందో ఆ టైంలో ఆ ఏరియాని లీడ్స్ పాయింట్ అని పిలుస్తున్నారు అనమాట. ప్రజెంట్ కూడా అలానే పిలిచేది, లీడ్స్ పాయింట్ అని పిలుస్తారు. సో 1735లో పైన్ బ్యారన్స్ సౌత్ జెర్సీ అంటే మెయిన్ ఇన్సిడెంట్ అంతా జరిగినది సౌత్ జెర్సీలో. సో సౌత్ జెర్సీ పైన్ బ్యారన్స్ అనే ఈ అడవి, ఆ రీజన్ చెప్పాను కదా అడవి అని, ఆ అడవిని అంతా పైన్ బ్యారన్స్ అంటారు. సో ఈ అడవి పైన్ బ్యారన్స్ సౌత్ జెర్సీలో 1735లో ఇన్సిడెంట్ జరిగిందన్నమాట. సో ఏంటంటే మదర్ లీడ్స్ ఆల్రెడీ 12 మంది 12 చిల్డ్రన్ ఉన్నారు, 12 మంది పిల్లలు ఉన్నారు. సో తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అని తెలుసుకుంది. సో 13 బిడ్డతో ప్రెగ్నెంట్ అని తెలుసుకుంది. సో నాకు 13 బిడ్డ పుట్టబోతున్నాడు, నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను అని తెలుసుకుంది. సో యాక్చువల్లీ ఆల్రెడీ కష్టాల్లో ఉన్నారన్నమాట. టైటాన్ లీడ్ ఎప్పుడైతే బిజినెస్ తీసుకున్నాడో జెఫెట్ లీడ్కి బిజినెస్ అనేది ఏం లేదు. సో తను హంటర్గా అయితే మారాడు. సో హంటర్గా మారి సో హంట్ చేసి వాళ్ళ ఫ్యామిలీని పోషించడం మొదలుపెట్టినాడు ఈ జెఫెట్ లీడ్. సో హంటర్ కాబట్టి పెద్దగా వాళ్ళ ఫ్యామిలీని పోషించేంత స్తోమత లేదు కాబట్టి ఆల్రెడీ 12 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ పోషించుకోవడమే చాలా కష్టం ఆ టైంలో. సో ఇక్కడ ఏమైంది, ఆ కష్టాలకి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్, బాధ, కోపము అన్నీ ఎక్కువైపోయి శాపించిందన్నమాట. లేకంటే కోపంతో తిట్టింది, లెట్ దిస్ వన్ బీ ది డెవిల్. సో నాకు పుట్టబోయే 13వ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ దెయ్యమై పుట్టాలి, డెవిల్ రాక్షసి పుట్టాలి అని చెప్పేసి కోపంతో తిట్టింది. కానీ తెలీదు మా డెబోరాకి, ఈ మదర్ లీడ్కి తెలియదు ఏమని ఫ్రస్ట్రేషన్లో తిట్టిందో అది నిజమవుతుందని తెలియదు. సో తర్వాత తెలుసుకుంటుంది, లేబర్ టైంలో తెలుసుకుంటుంది. సో ఏ రోజు ఉడుములు పిడుగులు, ఫుల్గా వర్షం, సో భయంకరమైన రాత్రి, ఆ రోజు నొప్పులు మొదలవుతాయి. సో మిడ్ వైఫ్స్ అంటే ఆ టైంలో మిడ్ వైఫ్స్ అంటారు అన్నమాట. లేకంటే హాస్పిటళ్ళు లేవు ఆ టైంలో, డాక్టర్ లేరు, నర్సులు లేరు. మిడ్ వైఫ్స్ అంటే పెద్దోళ్ళు ఉంటారు అన్నమాట. ఆడవాళ్ళు మధ్య వయసు ఉన్న పెద్దోళ్ళు, ఆడవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ వాళ్ళు బిడ్డలు ఉంటారు వాళ్ళకి, ఇంకా వాళ్ళు చాలామందికి బిడ్డలు పుట్టేకి హెల్ప్ చేస్తారన్నమాట. సో వాళ్ళని మిడ్ వైఫ్స్ అంటారు. సో ఈ మిడ్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో డెబోరాతో కలిసి ఆ రోజు పురుటినొప్పులతో ఉన్న మదర్ లీడ్స్, డెబోరా లీడ్స్ ఎవరైతే ఉన్నారో ఆమెకి పురుటినొప్పుల నుంచి కాన్పు చేసి బిడ్డనైతే
సక్సెస్ఫుల్గా కాపాడి బయటికి తీశారు. సో బిడ్డ అయితే పుట్టింది, మగవాడైతే పుట్టినాడు, చిన్న బాబు క్యూట్గా తెల్లగా, సో ఎల్లో జుట్టు అదే అంటారు, బోల్డ్ హెయిర్ అంటారు. సో బిడ్డ అయితే పుట్టాడు. సో అందరూ ఆనందంగా ఉన్నారు. సో బిడ్డ పుట్టాడు, చాలా క్యూట్గా ఉన్నాడు పిల్లోడు అని చెప్పేసి సడన్గా అయిపోయిందంటే బిడ్డ మారిపోవడం మొదలుపెట్టాడు. ఒక రాక్షసి, ఒక డెవిల్గా మారిపోవడం మొదలుపెట్టాడు. సో బాడీ అంతా గ్రోటెస్క్, చాలా భయంకరంగా ఆకారం అనేది మారిపోతూ వచ్చింది. సో ఏళ్ళకు కూరలు రావడం మొదలుపెట్టినాయి. సో కాళ్ళు గిట్టలుగా మారడం మొదలుపెట్టినాయి, హూఫ్స్ అంటారు, గిట్టలు. సో గిట్టలుగా మారడం మొదలుపెట్టినాయి లోపల నుంచి బయట, వెనకల నుంచి. సో 2 రెక్కలు పొడుచుకొని బయటకు వచ్చాయి, గబ్బెలం రెక్కలు. సో అతని బాడీ అనేది పెరిగిపోతా 10 అడుగులు పెరిగిపోయింది. చిన్న బిడ్డ నుంచి 10 అడుగులు పెరిగిపోయింది. సో భారీ కాయం, భయంకరమైన శరీరం, వెనకల తోక పొడుచుకొచ్చింది. పొడికి ఆ తోకకి ఫోర్క్ లాగా 3 కూరలు కూడా వచ్చాయి. సో ఫోర్క్ షేప్డ్ బ్లేడ్స్. సో చాలా షార్ప్ ఉండే ఫోర్క్ షేప్ టేల్ కూడా వచ్చింది. సో మారిపోయిన వెంటనే సో అక్కడ నుంచి పారిపోయాడు, చిమ్నీలోకి వెంటనే ఎగిరి చిమ్నీలోంచి అక్కడ నుంచి పారిపోయి పైన్ బ్యారెన్స్ అడవిలోకి వెళ్ళాడు. సో అదొకటి. ఇంకొకటి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేశాడు. సో ఈ డెబోరా ఆమె పిల్లల్ని, ఆ ఇంట్లో ఉన్న పిల్లల్ని, డెబోరాని, అక్కడ మదర్ లీడ్స్ ఉంది కదా, సో మదర్ లీడ్స్ని, ఆమె పిల్లల్ని, అంటే ఇంకా వాళ్ళ అన్న చెల్లెళ్ళు ఎవరొకరు ఉంటారు కదా ఈ జెర్సీ డెవిల్కి, వాళ్ళందరినీ చంపేసి ఆ మిడ్ వైఫ్స్ అంటారు, ఎవరైతే పురుడు పోసారో ఇతనికి, ఆ మిడ్ వైఫ్స్ని అందరినీ చంపేసి, వాళ్ళ పీకల్ని తెంపేసి అందరినీ చంపేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని కొంతమంది అయితే చెప్తారు. సో డిఫరెంట్ వర్షన్స్ అయితే ఉన్నాయి స్టోరీకి. సో ఇంతవరకు ఇది నిజమో అబద్ధమో చెప్పడం కష్టం. సో చాలా వరకు ఇది నిజమేనే నమ్ముతారు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు నిజమేనే నమ్ముతారు. సో న్యూ జెర్సీలో ఎవరైతే వాళ్ళు చిన్నప్పటి నుంచి న్యూ జెర్సీలో పెరిగి పెద్దయ్యారో అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ కథ నిజమని నమ్ముతారు. సో ఇంకా సైటింగ్స్ ఉన్నాయన్నమాట. సైటింగ్స్ లేకపోతే ఎన్కౌంటర్స్. లైక్ అంటే ఇప్పుడు కొంతమంది చాలామంది ఈ న్యూ జెర్సీ, సౌత్ జెర్సీలో పైన్ బ్యారెన్స్లో కానీ, లేకపోతే ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, లైక్ కౌంటీస్ ఉన్నాయి, స్టేట్స్లో కౌంటీస్ ఉన్నాయి. సో డిఫరెంట్ కౌంటీస్ ఉన్నాయి. దాంట్లో గ్లోకెస్టర్ కౌంటీ. సో డిఫరెంట్ కౌంటీస్లో ఒక్కొక్క కౌంటీలో ఒక్కొక్క విధంగా కొంతమంది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేసే, అక్కడున్న ప్రజలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే చేశారన్నమాట. సో లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎన్కౌంటర్ అయితే చేస్తారు. ఈ జెర్సీ డెవిల్తో ఎన్కౌంటర్ అయితే అయ్యింది, ఒక్కొక్కరికి డిఫరెంట్ రకరకాలుగా. సో దాంట్లో కొన్ని హిస్టరీకి లింక్ అయి ఉన్నట్టు ఉన్నాయి ఎన్కౌంటర్స్. లైక్ అంటే హిస్టరీలో గొప్ప వ్యక్తులు కూడా, అంటే అమెరికాలో జెర్సీ డెవిల్ని చూసామని చెప్పేసి చెప్పారన్నమాట. సో ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. సో ఆ ఎన్కౌంటర్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను, అయితే చెప్పాలనుకుంటున్నాను నేను. మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియదు నాకు, ఎందుకంటే ఆ ఎన్కౌంటర్స్ కూడా ఆ వీడియో కూడా ఇంకా చాలా లెంత్ అయిపోతుంది వీడియో. ఆ ఎన్కౌంటర్స్ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేసుకోవాలనుకుంటే ఐ హోప్ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అని నేనైతే అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఇంతవరకు మీరు చూసారంటే మీకు వీడియో ఇంట్రెస్టింగ్ ఉంది, మీకు నచ్చింది, మీరు ఇంకా ఈ జెర్సీ డెవిల్ గురించి తెలుసుకోవాలి అంటే, ఈ జెర్సీ డెవిల్ని ఎవరైతే ఎన్కౌంటర్ అయ్యారో, ఎవరైతే చూసారో సైటింగ్స్, సో ఎవరైతే చూసారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు షేర్ చేసుకునే ఎక్స్పీరియన్స్ ఏంటి, అది చూసిన తర్వాత ఏం జరిగింది, ఆ జెర్సీ డెవిల్ చూసిన తర్వాత, ఆ జెర్సీ డెవిల్ ఆ డెబోరాని పుట్టిన తర్వాత ఏమేం చేసింది, న్యూ జెర్సీలో, సౌత్ జెర్సీలో ఏమేం చేసింది, అసలు ఏం జరిగింది, జెర్సీ డెవిల్ కథ ఎందుకు అంత పాపులర్ అయింది. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు తెలుసుకోవాలని మీరు అనుకుంటే సో కామెంట్ సెక్షన్లో అయితే టైప్ చేయండి. దీనికి సంబంధించి పార్ట్ 2 అయితే నేను తీసుకొస్తాను. సో కనీసం ఒక 3 కామెంట్స్ అన్న వచ్చాయంటే సో దీనికి నేను పార్ట్ 2 అయితే రికార్డ్ చేస్తాను. సో నేను చాలా రీసెర్చ్ చేశాను, చాలా ఆర్టికల్స్ చదివాను. సో ఎన్కౌంటర్స్కి ఇంకొక వీడియో అయితే చేయొచ్చు, కనీసం ఒక 20 మినిట్స్, 20 నుంచి అర్ధ గంట, 20 నుంచి 30 మినిట్స్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. చాలా ఉన్నాయి ఎన్కౌంటర్స్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఈ జెర్సీ డెవిల్కి సంబంధించిన ఎన్కౌంటర్స్. సో ఈ ఎన్కౌంటర్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే
కామెంట్ చేయండి. 3 కామెంట్స్, 3 కామెంట్స్ వచ్చే చాలు నేను వీడియో రికార్డ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా ఉందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది ఫస్ట్ టైం గైస్ నేను మిస్టరీస్ గురించి మాట్లాడడం. సో ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఈ మిస్టరీస్, ఇటువంటి మిస్టరీస్ని, ఇటువంటి క్రిప్టిడ్స్ని, ఇటువంటి సూపర్ న్యాచురల్ బీయింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి, వీటి గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్. ఈ న్యూ జెర్సీ గురించి చాలా ఎక్స్ప్లోర్ చేస్తాను. దగ్గర 2-3 రోజుల నుంచి నేను ఈ ఆర్టికల్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. ఈ ఆర్టికల్స్ గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాను. ఈ న్యూ జెర్సీ గురించి, ఈ జెర్సీ డెవిల్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఎన్కౌంటర్స్ అయితే నాకు బాగా నచ్చాయి. సో మీకు కూడా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. సో ఆ ఎన్కౌంటర్స్ గురించి చెప్తాను, అంటే జెర్సీ డెవిల్ ఏమేమి చేసిందో చెప్తాను. సో ఓకే గైస్, సో మర్చిపోకుండా వీడియోకి లైక్ అయితే కొట్టండి. సో వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్కి వచ్చేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఇటువంటి టాపిక్స్, సో ఇటువంటి మిస్టరీస్, సో ఇటువంటి క్రిప్టిడ్స్, సో ఇటువంటి వింత జంతువులు, వింత జీవులు, సో ఇటువంటి మాస్టర్స్, డెవిల్స్, డీమన్స్ గురించి మరి ఇంట్రెస్టింగ్ విషయాలు మీ ముందుకు నేను రోజు తీసుకొస్తాను నేను. సో ఇప్పుడు నేను జెర్సీ డెవిల్ గురించి చెప్పాను. నెక్స్ట్ మంచి ఇంట్రెస్టింగ్ వల్ల ఇలాంటి టాపిక్తో మళ్ళీ ముందుకు వస్తాను. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఎన్కౌంటర్స్ గురించి వీడియో చేస్తాను. సో 3 కామెంట్స్ వస్తే వెంటనే వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. లేదంటే కొంచెం టైం తీసుకొని నిదానంగా పార్ట్ 2 అయితే చేస్తాను. పార్ట్ 2 చేసి అప్లోడ్ చేస్తాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ ఉందని నేను అయితే అనుకుంటున్నాను. సో ఓకే గైస్, మీ ఫ్రెండ్స్ కొంచెం రికమెండ్ చేయండి. నాకు తెలిసి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అంటే ఇంట్రెస్టింగ్ వాళ్ళు ఉంటారు మీ ఫ్రెండ్స్. ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మన ఛానల్ లింక్ అయితే షేర్ చేయండి, మన ఛానల్ రికమెండ్ చేయండి, లేకపోతే ఈ వీడియో లింక్ షేర్ చేయండి. సో కొంచెం సపోర్ట్ చేయండి గైస్, కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉందంటే ఇలాంటివి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తీసుకొస్తాను. చాలా అంటే చాలా. సో గైస్ చాలా తీసుకొస్తాను. సో మిస్ అవ్వద్దండి. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి టాపిక్స్ ఇవి. సో ఓకే గైస్, బాయ్ గైస్. సో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ గైస్, టాటా, సీ యూ, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.